స్మార్ట్ సిటీలో అనేక కాంపోనెంట్లు ఉన్నాయని వాటిని ప్రజలంతా వాడుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో వైఫై హాట్స్పాట్లు ఉన్నాయని, అయితే కొందరే వాటిని వాడుతున్నారని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ కు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వైఫై ఫ్రీ హాట్స్పాట్లు ఉన్నాయి. అవి ఐడియా కూడా చాలా మందికి ఇప్పుడు ఇంత పెద్ద టౌన్లో 22 వైఫై హాట్స్పాట్లల్లో యాజ్ పర్ రిపోర్ట్ 120 మంది వాడుకుంటా ఉన్నారు. సో అటువంటి వైఫై హాట్స్పాట్లన్నీ కూడా అందరి ప్రజలకు తెలిసే విధంగా చేయడంతో పాటుగా టెక్నాలజీ కాంపోనెంట్ కింద దాదాపు 98 కోట్ల రూపాయలని అనేక రకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించి దాదాపు 700 సీసీ కెమెరాలు పెట్టడం కావచ్చు, కంప్లీట్గా ఆడియో కంట్రోల్ మైక్ సౌండ్ సిస్టమ్ కావచ్చు, టెలివిజన్స్ ప్రజెంటేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాలైన దాని తర్వాత సర్వేలెన్సెస్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఒక 20 సెన్సిటివ్ ప్లేసెస్లలో అలారమింగ్ సిస్టమ్, ఇట్లా అనేక రకాలైన కాంపోనెంట్స్ తోటి 98 కోట్ల రూపాయలని దానికి కూడా కేటాయించారు. అందుకు సంబంధించి కూడా ప్రగతి దాన్ని ప్రజలు ఉపయోగించుకునే సాంకేతికంగా ఎటువంటి భవిష్యత్తు అంశాలకు సంబంధించి ఉపయోగపడే విధంగా ప్రజలకు దాని పట్ల అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకునే అంశం కావచ్చు.